ప్రజల తీర్పును గౌరవిస్తాం. ప్రతిపక్షంలో మరింత సమర్థవంతంగా మా బాధ్యతను నిర్వర్తిస్తాం. ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఇచ్చిన హామీలు తీర్చే విధంగా ప్రజల తరపున పోరాడతాం. సర్కార్ విధానాలు ఎండగడతాం. పబ్లిక్ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తాం. జరిగిన పొరపాట్లపై సమీక్షించుకొని మరింత బలమైన శక్తిగా ఎదుగుతాం అని చెప్తారు ఓడినోళ్ళు ఎవరైనా. కానీ బీఆర్ఎస్ పార్టీలనే గమ్మతున్నది పోన్రి. ఓడిపోయిన నెల రోజులకు ఓటమికి అసలు కారణం తెలిసిందట శ్రీనివాస్ గౌడ్ సార్కు. దేశమంతా చేసినాం, మా దగ్గరకు వచ్చేవరకు వాళ్ళ పుకార్ల అందరు మోసపోయింది. అగనట దేశమంతా బీసీలను గౌళ్లను ఒక్క మాట మీదికి తెస్తే పడనోళ్ళు పుట్టించిన పుకార్లు నమ్మి మోసం చేసిండట ఎలక్షన్ల. ఈ జాతి అంతా మేలుకతో ఉండదు, నిద్రపోతుంది ఆ సమయంలో. మంత్రి పదవిలుండి సారు గంత చైతన్యం చేసినాక ఓట్ల టైంలో గట్లెట్లా నిద్రపోయిండ్రో. ఇంతకు మీ మీద పుట్టించిన పుకార్లేంది గాళ్ళు ఎవలేసినన్నా. వందల్లో వేల ఎకరాల కబ్జాలు కదా. నన్ను ఢీ కొనడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఏకమైన అన్నాను కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పాలమూరు పబ్లిక్ కు దుఃఖం ఆగుతలేదట ఇప్పుడు. ఇలా ఏడుస్తున్నారు, పోతే కళ్ళ నీళ్ళు వచ్చి దోలు బోర్ ఏడుస్తున్నారు. అన్న ఇట్లా అయిపోయినా మాకు దిక్కు లేకపోయి ఎట్లా. ఇన్నేళ్ళంటే మంత్రి పదవి బిజీలు ఉండి బీసీలను పురాగా చైతన్యం చేయనట్టుండ్రు. ఈ కాంచి ఫుల్గా అదే పని మీద ఉండుర్రి సారు. మళ్ళా తాపకు నిద్రపోకుండా గెలిపిస్తారేమో.